నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 71వ శ్లోకం. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిద్ అజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. సో భగవానుడు ఇంకా కంక్లూడ్ చేశారు ముందు శ్లోకంలో. సో ఈ భగవద్గీత యొక్క గ్లోరీని చెప్తూ ఆయన యొక్క ఉపదేశాన్ని కంక్లూడ్ చేశారు. సో ఇప్పుడు అంటున్నారు, అర్జున రెండు విధాలుగా సంబోధిస్తున్నారు, పార్థ అని ధనంజయ అని. సో అర్జున, నీకు నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని, నా చేత చెప్పబడిన ఈ జ్ఞానాన్ని నువ్వు కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా, నువ్వు నేను చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని అచంచలమైన మనస్సుతో ఏకాగ్రత చిత్తంతో విన్నావా? కచ్చిదేతచ్ఛృతం, శృతం పార్థ. సో పార్థ, నువ్వు నేను చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని ఏకాగ్రేణ చేతస, సో అచంచలమైన మనస్సుతో, బుద్ధితో, ఏకాగ్రతతో నేను చెప్పింది విన్నావా అని. కచ్చిద్ అజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. సో ధనంజయ, నేను చెప్పినటువంటి ఈ జ్ఞానం వల్ల నీకు అజ్ఞానం వల్ల కలిగిన మోహము, అవివేకము పోయినాయా అని చెప్పి భగవానుడు ఇప్పుడు ఎంతో ప్రేమగా అర్జునుడిని అడుగుతున్నారు. అంటే ఒక పర్ఫెక్ట్ టీచరు తను చెప్పిందంతా చెప్పిన తర్వాత స్టూడెంట్కి అర్థమైందో లేదో ఎన్ష్యూర్ చేసుకుంటాడు. సో అట్లాగే భగవానుడు కూడా ఆయన ఇచ్చిన ఈ జ్ఞానము అర్జునుడికి అర్థమైందా లేదా అని ఎన్ష్యూర్ చేసుకుంటున్నారు. సో అర్జునుడు ఏం చెప్తారో నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. క్లీం కృష్ణాయ నమః.